హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ కూడా శ్రీరామనవమి పండుగ బాగా జరుపుకున్నారండి. బాగానే జరుపుకొని ఉంటారులేండి. మీలాగానే నేను కూడా మా ఇంట్లో స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పెట్టేసుకున్నాను. అలాగే స్వామికి పూజ అంతా అయిపోయాక మా తిరుపతిలో దేవాలయానికి ఎక్కడ వెళ్ళాను, ఎక్కడ స్వామిని నేను దర్శించుకున్నాను అనేదంతా కూడా పూర్తిగా ఇక్కడ ఈ వీడియోలో అయితే చూపెడతాను. ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. మా తిరుపతిలో కోదండరామస్వామి వారి ఆలయం అన్నమాట. చాలా అంటే చాలా బాగా ఉత్సవాలు అయితే చేస్తారు. ఎవ్వరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. నా పూజ అయితే ఇలా స్టార్ట్ అయిందనమాట. నేనైతే ముందుగానే ఇలా బియ్యం పిండి అయితే పొడి కొట్టి పెట్టేసుకొని ఉన్నాను. ఆ పొడి పిండితోని ముందుగా చలివిడితో మీకైతే వీడియో చూపెడుతున్నాను చూడండి. మీరు కానీ అప్పటికప్పుడు కొట్టించుకునేట్టుగా ఉంటే కానీ ఒక్క 7 అవర్స్ బియ్యం నానబెట్టేసుకొని కాసేపు అలా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని మిక్సీలో కొట్టేసుకున్నామంటే మెత్తగా వచ్చేస్తుంది బియ్యం పిండి అనేది. స్వామివారికి చలివిడి అంటే ఇష్టం కదండి. కాబట్టి స్వామివారికి చలివిడి అయితే ఇలా రెడీ చేస్తున్నాను. నేనైతే ముందే పిండి కొట్టించుకున్నాను కాబట్టి కొద్దిగా బియ్యం పిండి వేసుకొని అందులో నెయ్యి బెల్లం అంతా కూడా తురిమి వేసుకున్నాను చూడండి. తర్వాత అవసరమైనంత వరకు నీళ్లు కొద్దిగా అలా చల్లుకుంటూ చలివిడైతే రెడీ చేసుకుంటున్నాను. నా పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. చలివిడి అంటేనే మనము పిల్లల్ని పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేటప్పుడు అమ్మ వాళ్ళైతే చలివిడి కూడా ఇస్తారు కదండి సాయంకాలతో పాటు. ఎందుకంటే వెళ్ళిన దగ్గర తన బిడ్డ చల్లగా జీవించాలని చెప్పి ఆశీర్వదిస్తారు కదా, దానికి అర్థమే అంటండి ఈ చలివిడి అనేది. తర్వాత పిల్లలు పుట్టాక కూడా పిల్లల్ని ఫస్ట్ అత్తగారింటికి తీసుకెళ్ళేటప్పుడు కూడా అమ్మ వాళ్ళు చలివిడి అనేది పెడతారు. ఇంకా శ్రీమంతాలలో కూడా చలివిడి అనేది పెడతారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచి పెడతారు కదండి. అంటే దానికి అర్థం అనేది ఈ చలివిడి అంత చలవ చేస్తుంది. అందరూ కూడా తన బిడ్డ పిల్లలు అందరూ కూడా చల్లగా ఉండాలని అమ్మగారింటి దగ్గర నుంచి కూతురికి అత్తగారింటికి ఇచ్చి పంపిస్తారనమాట. అంత ఇష్టమైన చలివిడి అంటే ఈ శ్రీరాముడికి ఇష్టం అన్నమాట. అందుకే చలివిడితో ఇలా స్టార్ట్ చేశానన్నమాట. ఈ చలివిడిలోని కొద్దిగా పల్లి పప్పుల్ని కూడా తీసుకొని ఇలా నేను పెట్టేసుకుంటున్నాను. చలివిడి అంటేనే మనకి పల్లి పప్పులతో చేస్తాం కదండి. ఇదిగో చూసారా, నేనైతే ఇలా డెకరేట్ చేసి స్వామికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను చూడండి. మన ఇష్టం అండి. మనం పిండిలో కూడా డైరెక్ట్గా కూడా కలిపేసుకోవచ్చు. నేనైతే ముందు పిండి కలిపి తర్వాత పైన ఇలా పెడుతున్నాను. మీకు కావాలంటే డైరెక్ట్గా పిండి కలిపేటప్పుడే పప్పులు కూడా వేసుకొని కలుపుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇప్పుడు చలివిడి అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వడపప్పు కూడా రెడీ చేసుకుందాం. ఇదిగో చూడండి, ఇక్కడ వడపప్పుకు కూడా నేను పెసరపప్పుని ఒక అరగంట ముందైతే నానబెట్టేసుకున్నానండి. ఈ వడపప్పుకి కూడా ఒక స్టోరీ అనేది చెప్పారనమాట పెద్దవాళ్ళైతే. వడపప్పు అని ఎందుకంటామో తెలుసా అండి మీలో ఎవరికైనా? నాకు తెలిసిందైతే చెబుతాను. పప్పు నానబెట్టి నీళ్లు వడగట్టి తీసుకుంటాం కాబట్టి దీనిని వడపప్పు అని అంటారంట. నాకైతే పెద్దవాళ్ళు చెప్పారండి. మరి ఇంకా వేరే అర్థాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. పప్పు అయితే నానబెట్టి నీళ్లు వడగట్టి తీసుకునే దానివల్ల వడపప్పు అని పేరు వచ్చిందంట దీనికి. తర్వాత నీళ్ళన్నీ కూడా వంచేసుకొని బాగా మనకి ఏ గిన్నెలో అయితే మనం స్వామివారికి నైవేద్యం పెట్టాలనుకుంటున్నానో నేనైతే ఆ కప్పులో అయితే పప్పు పెట్టేసుకొని పైన అయితే బెల్లం తురుము కొద్దిగా వేసుకొని చిన్నపాటి బెల్లం ముక్క కూడా పైన పెట్టేసుకొని ఒక పచ్చిమిర్చి అయితే సన్న కట్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నానండి. కొంతమంది అయితే మామిడి తురుము కూడా వేస్తారు. నేనైతే తురుము వేయలేదు, పచ్చిమిర్చి మాత్రం పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే చలివిడి రెడీ అయిపోయింది, వడపప్పు రెడీ అయిపోయింది. ఇకపోతే పానకం కదండి. ఇప్పుడు మీకు నేను చేసుకున్న పానకం కూడా చూపెడతాను. ఏదో నాకు వచ్చినట్లు నేనైతే చేసి పెట్టానన్నమాట నైవేద్యాలకి. ఇదిగోండి, ఇప్పుడు పానకానికి ముందుగా మిరియాలు ఒక 4 ఏలకలు కూడా తీసుకొని బాగా ఇలా దంచేసుకుంటున్నాను. చూసారా, ఇలా కొంచెం కచ్చాపచ్చాగా అలా దంచేసుకోవాలి. తర్వాత దీన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. నేనైతే అలాగే ఉంచి డైరెక్ట్గా పానకంలోకి అయితే వేయేసుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే దంచుకున్నాక బెల్లం కూడా ఒక అరగంట ముందు అంటే పెసరపప్పు నానబెట్టేటప్పుడు ఈ బెల్లం కూడా తురుముకొని నానబెట్టేశాను అనమాట. నానబెట్టామంటే మనకి మెత్తబడుతుంది. తర్వాత బాగా ఇలా నలిపేసుకొని ఆ నీళ్ళని వడగట్టేసుకోవచ్చు.
ఇప్పుడైతే బాగా నలిపేసుకున్నాను కదండి. ఒక గ్లాస్ తీసుకొని మనం టీ వడగట్టేసుకునే దాంతో తీసుకొని ఇలా వడగట్టుకున్నామంటే బెల్లంలో ఏదైనా చెత్త, చెరుకు గడలు అలాంటివి పిప్పి లాంటివి ఉంటాయి కదండి, రాళ్ళు అట్లా కూడా అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. మనకి నీట్గా అనేది వచ్చేస్తుంది అనమాట. పానకం అయితే ఇదిగోండి, పానకం కూడా వేరొక కప్పులోకి ఇలా అయితే వేసుకున్నాను. ఏది కూడా ఎల్తుగా అయితే వేసుకోకూడదండి, నిండుగా పెట్టుకోవాలి స్వామికి పెట్టేటప్పుడు. ఈ పానకంలోనే నేను ఇందాక దంచుకున్న మిరియాలు అలాగే ఏలకల పొడి వేసుకొని నెమ్మదిగా ఇలా కలిపేసుకుంటున్నా చూడండి. హడావిడిగా అయితే చేసుకోకూడదండి, చేసిన కాడికి నెమ్మదిగా చేసుకోవాలి పని అనేది. నాకు తెలిసిందైతే అదే అనమాట, మా వాళ్ళంతా అదే అంటూ ఉంటారు. నిదానంగా చేసుకుంటూ ఉంటుంది మా అమ్మాయి అని చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడైతే ఇందులో స్వామికి ఎంతో ప్రీతికరమైన తులసి ఆకు కూడా ఇలా పానకంలో పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనకి 3 ప్రసాదాలు నైవేద్యాలు రెడీ అయిపోయాయి అనమాట. స్వామికి శ్రీరామునికి ఇష్టమైన నైవేద్యాలు చూసారా, 3 రెడీ చేసుకున్నాను. చలివిడి, వడపప్పు, పానకం. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. నేను ఏ ప్లేట్ అయితే తీసుకుంటున్నానో ఆ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. అంటే పూజకి ఏది పెట్టుకోవాలనుకుంటున్నానో అలా ఒక ప్లేట్ తీసుకొని మన తెలుగువారి సంప్రదాయం ప్రకారం ముందుగా మామిడాకు అయితే పెట్టేసుకున్నాను. మన తెలుగువారికి ఏ పండగ అయినా కూడా ముందుగా గుర్తొచ్చేదైతే మామిడాకే కదండి. మామిడాకు ఇలా ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత నేను రెడీ చేసిన నైవేద్యాలు 3 రకాలు కూడా ఇలా ప్లేట్లో పెట్టేసుకొని కొద్దిగా చామంతి పువ్వులు తీసుకొని డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. ఏదో నాకు తెలిసినంత వరకు ఇలా చేసుకున్నానండి. స్వామికి ఇష్టంగా నైవేద్యాలు పెట్టేసుకున్నాను. మనస్ఫూర్తిగా చేసుకోవాలండి, బలవంతంగా అయితే చేసుకోకూడదు. మనం రోజులో ఒక్కసారి దీపం పెట్టినా కూడా మనస్ఫూర్తిగా పెట్టుకోవాలన్నమాట. ఎవరు అడుగుతారు చేస్తారని అయితే చేయకూడదు, మనకి నచ్చి మనస్ఫూర్తిగా పెట్టుకోవాలి. నేనైతే ఇలా డెకరేట్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పళ్ళెంని ఇలాగే తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టి స్వామికి నైవేద్యాలు సమర్పించేసుకొని హారతి ఇచ్చేసుకుంటున్నాను. అగరబత్తి, హారతి అండి. ఇక్కడ చూసారా అండి, మా ఇంట్లో అయితే శ్రీరాముడి పటం కానీ విగ్రహం కానీ ఏమీ లేవండి. ఏముందో ఒకసారి మీరు గమనించండి. మన అయోధ్య ఓపెనింగ్కి అయితే ప్రతి ఇంటికి కూడా అక్షింతలు అలాగే పత్రిక అనేది పంపించారు కదండి ఇన్విటేషన్కి. నేనైతే ఆ ఇన్విటేషన్ని పూజ గదిలో ఒక సైడ్లో అయితే పెట్టేసుకొని 4 పక్కల చిన్నపాటి టేప్ వేసి ఆ రోజు నుంచి కూడా మా పూజ గదిలో ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట. ఆహ్వాన పత్రిక అయితే ఇలా పెట్టేసుకొని ఉన్నానన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే తెలుస్తుంది. ఇదిగో చూడండి, ప్రతి గడపకి కూడా ఇలా ఆహ్వాన పత్రిక అయితే పంపించారు కదా అయోధ్య గుడి దగ్గర ఓపెనింగ్కి. నేనైతే ఇలా పెట్టేసుకొని ఉన్నానన్నమాట, పడేయకుండా. అసలు అక్షింతలు కూడా మా ఇంట్లో ఇంకా ఉన్నాయండి. అక్షింతలు ఇంకొంచెం ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు అందులోనే ఇంకొంచెం మళ్ళీ ఇంట్లో ఉన్న బియ్యం కలిపి అందులోకి వేసుకున్నామంటే అన్నీ కలిపి మళ్ళీ అవి అయోధ్య అక్షింతలే అయిపోతాయి కదండి. ఆ విధంగా మన పిల్లలకి బర్త్డేలు వచ్చినా, ఇంట్లో పండుగలు వచ్చి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలన్నా కూడా ఆ అక్షింతలే వాడుకుంటూ ఉంటాము. కొన్ని కలుపుతూ ఉన్నాయంటే అదే లెక్క అయిపోతుందన్నమాట వాటిల్లో. ఇదిగోండి మా రాముడు చూడండి, ఇంట్లోనే నాకు అయోధ్య ఆహ్వాన పత్రిక అయితే ఇంకా ఉందన్నమాట. చూసారా, స్వామికి నైవేద్యాలు కూడా ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత నేనైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఆ వీడియో కూడా మీకు మొత్తం చూపెడతానండి, ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా చూడండి. నా పూజ అయితే సింపుల్గా అయితే ఇలా చేసుకున్నాను. చలివిడి, వడపప్పు, పానకం పెట్టి ఇలా చామంతి పువ్వులు మామిడాకుతో డెకరేషన్ చేసుకొని స్వామి దగ్గర నైవేద్యంగా పెట్టేసుకున్నాను. ఇదిగో చూసారా అండి, పక్కన మా బాబా కూడా చూడండి ఎంత కలగా ఉన్నారో. అసలు శ్రీరాముని వేడుకంటేనే బాబాకి చాలా ఇష్టమటండి. బాబా లీలామృతంలో అయితే ఉందన్నమాట, నేనైతే చదివాను. బాబాకి ఏమైనా గుడి కట్టిస్తామంటే ముందుగా బాబాగారు అడిగింది కూడా శ్రీరామనవమి రోజున నాకైతే మా మహారాష్ట్రలో గుడి షిరిడీలో అయితే ఉత్సవంలాగా చేయాలి, పల్లకి ఊరేగింపులు అన్నీ కూడా ఉండాలి అనేసి భజనలు, పాటలు, దీపారాధనలు అన్నీ ఆ రోజు ఎంతో పెద్దగా చేయాలి అనేదైతే కోరుకున్నారట బాబాగారు. రాముడంటే అంత ఇష్టం అన్నమాట బాబాగారికి కూడా.
చాలా బాగా చేస్తారండి షిరిడీలో కూడా. ఈ రోజున శ్రీరామనవమి అంటేనే షిరిడీలో కూడా చాలా బాగా చేస్తారనమాట. ఒక పెద్ద పండగ అనమాట అక్కడైతే. మన తెలుగువారం ఇక్కడ ఎలా చేసుకుంటున్నామో అలాగే మహారాష్ట్రలో కూడా చాలా బాగా చేసుకుంటారు ఈ పండగ. ఇదిగోండి నాకు ఇంట్లో పూజ అయిపోయాక మా ఇంటికి 1.5 కిలోమీటర్ అనమాట, 1.5 కిలోమీటర్స్ దగ్గరలో ఈ గుడి అయితే ఉందన్నమాట. శ్రీరాముడి టెంపుల్ అయితే కట్టారు కొత్తగా అంటే ఒక 3 ఇయర్స్ అయిపోతుందన్నమాట టెంపుల్ కట్టి. టెంపుల్ ఏమో చిన్నదేనండి, కానీ వీళ్ళు చేసే పండగ అయితే చాలా బాగా చేస్తారు. ప్రతిదీ కూడా పెద్దగా చేస్తారనమాట. లీలామహల్ అండి, మా తిరుపతిలో లీలామహల్ అంటే అసలు తెలియని వాళ్ళే ఉండరనమాట. లీలామహల్ దగ్గర నుంచి కొంచెం డౌన్ అయిపోయామంటే అక్కడ ఇదిగో చూడండి 11th క్రాస్ అనేది వస్తుందన్నమాట. అంటే టీచర్స్ కాలనీ అంటారనమాట. ఇదిగోండి శ్రీరాముడి వీధి అయితే వచ్చేసిందనమాట. దీనిని టీచర్స్ కాలనీ అంటారు. 11th క్రాస్ చాలా బాగా చేస్తారండి. గుడి ఏమో చిన్నది, కానీ ఉత్సవం మాత్రం చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా కట్టారు ఇక్కడ టెంపుల్ అయితే. 3 ఇయర్స్ అవుతుంది. ఈ ఇయర్తో 3 ఇయర్స్ అయిపోయింది. చాలా బాగా చేస్తారండి. రోజు కూడా నైవేద్యాలు పెడతారు, ప్రసాదాలు పంచుతారు వచ్చిన భక్తులందరికీ కూడా. నేనైతే కళ్యాణం టైంకి అయితే రాలేదండి, ఎందుకంటే మా అత్తయ్య గారు ఈ మధ్యనే చనిపోయారు కదా, మేము అలాంటి వాటిల్లో పాల్గొనకూడదు అని చెప్పారు. అందుకే ఇంట్లో సింపుల్గా పూజ చేసుకున్నాను. మీరు గమనించినట్లయితే ఇంట్లో నేను కొబ్బరికాయ కూడా కొట్టలేదు. అందుకే అన్నమాట. మీరు మళ్ళీ అది అడుగుతారేమో, ముందే చెప్తున్నాను. అత్తయ్య చనిపోయారు కాబట్టి కొబ్బరికాయ ఇంట్లో కొట్టకూడదని చెప్పారనమాట. అందుకని కొట్టుకుంటూ ప్రసాదాలతో సరిపెట్టేశాను. తర్వాత గుడి దగ్గర కూడా నేను కళ్యాణం అప్పుడు రాలేదండి, అయిపోయాక వచ్చానన్నమాట. జనాలు చూసారండి, భక్తులు ఎంతమంది వచ్చారో. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా బాగా చేస్తారనమాట. ముందైతే మా తిరుపతిలో నాకు తెలిసి కోదండరామస్వామి వారి టెంపుల్ అయితే పెద్దది ఉందన్నమాట. ఆ గుడి ఒక్కటనమాట. తర్వాత వీధుల్లో అంతా భజన గుళ్ళు అనేది ఉంటాయి. ఆ భజన గుడి అంటేనే మనకి రాముల వారే గుర్తొస్తారు ముందుగా. కానీ ఆ తర్వాత తిరుపతిలో అయితే ఇంకొక దేవాలయం కూడా కట్టారనమాట. అది ఈ దేవాలయమే అండి. 3 ఇయర్స్ అవుతుందన్నమాట. చాలా బాగా చక్కగా చేస్తారు. అక్కడ స్వామివారిని బాగా దర్శించుకొని వచ్చి ఇక్కడైతే ఇంట్లో నేను సింపుల్గా అయితే ఈరోజు మ్యాంగో రైస్ కూడా చేసాను. చూడండి, చాలా సింపుల్గా, ఇంకా వేరే ఏం చేయలేదన్నమాట. ఒక్క మ్యాంగో రైస్తో శ్రీరామనవమి రోజున మా ఇంట్లో అందరు పొట్ట నిండిపోయింది. చాలా బాగా చేశాను. అందరూ కూడా హ్యాపీగా తినేసారండి. ఇంకేటో కళ్యాణోత్సవంకి పోలేదు కదా మార్నింగ్ అని చెప్పి, ఈవినింగ్ అయినా కూడా దర్శనానికి వెళ్దాము, కనీసం ఊరేగింపులు అవి ఉంటాయి కదండి. ఆ గుడిలో అయితే చాలా బాగా చేస్తారనమాట. చెప్పాను కదండి, గుడి చిన్నదైనా కూడా చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేస్తారు. ఊరేగింపు చూద్దామని చెప్పి మళ్ళీ ఈవినింగ్ అయితే అక్కడికే వెళ్ళాము ఊరేగింపుకంతా కూడా. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు మా తిరుపతిలోని పెద్ద టెంపుల్ అయిన కోదండరాముల స్వామివారి టెంపుల్ అయితే పెట్టానండి. అక్కడ జరిగిన ఉత్సవాలన్నీ కూడా పెట్టాను, బ్రహ్మోత్సవాలంతా కూడా. ఇప్పుడైతే చిన్న టెంపులే, కానీ మార్నింగ్ అయితే కళ్యాణోత్సవంకి పోలేదు కదా, ఇంకా బయటంతా చూసుకొని దర్శనం చేసుకొని వచ్చేసాము. మధ్యాహ్నం రాగానే ఇలా మ్యాంగో రైస్ చేసుకొని తినేసామన్నమాట. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం 7 అయితే అయిపోయిందండి. 7కి వెళ్ళామన్నమాట అక్కడ గుడి దగ్గరికి. అది కూడా మీకు వీడియో అయితే ఇందులోనే చూపిస్తున్నాను చూడండి. స్క్రిప్ట్ చేయకుండా చూసారంటే మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగో చూడండి, ఇప్పుడైతే ఈవినింగ్ అయితే మళ్ళీ వచ్చేసాము ఊరేగింపు చుట్టానికి. స్వామి దర్జాగా ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇది ఎంట్రన్స్ అండి. మార్నింగ్ అయితే మీకు లైటింగ్స్ అంతా సరిగా తెలియదు కదా, అందుకని ఈవినింగ్ ఇలా చూపెడుతున్నాను చూడండి. లీలామహల్ డౌన్లో అయితే వస్తుందండి, కొత్తగా పెట్టారు. 3 ఇయర్స్ అయితే అవుతుంది. టీచర్స్ కాలనీ అంటారనమాట. 11th క్రాస్ అనమాట. క్రాస్ వచ్చి చాలా బాగా చేశారు. జనాలు కూడా ఎక్కువగా వస్తారండి, భక్తులైతే. సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా జరిగాయి అన్నమాట. చాలా చక్కగా భజనలు, కోలాటాలు, ఇంకా చిన్న పిల్లల దగ్గర భరతనాట్యాలు వేయించటము చాలా సందడిగా ఉండిందనమాట. ఇదంతా కూడా నేను వీడియోలో పెట్టున్నాను, స్క్రిప్ట్ చేయకుండా చూడండి, క్లియర్గా మీకు తెలుస్తుంది. మీరు స్వామి ఊరేగింపుని దర్శనం చేసుకోండి. చాలా సందడిగా ఉంటుంది అనమాట. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి వీడియో అయితే. ఇదైతే నేను బండ్లో వెళ్తున్నాం కదండి, ఇంకా దారిపడగాకి లైట్స్ ఉంటే కానీ కొద్దిగా అలా తీస్తూ వెళ్ళారనమాట. ఇదిగో చూసారా అండి,
స్వామి ఉన్న వీధిలోకి అయితే వచ్చేసాము. 11th క్రాస్ అనమాట ఇది. వీధి మొత్తం కూడా ఖాళీగా ఉంది చూసారా, ఎందుకో తెలుసా అండి? జనాలు భక్తులు అందరూ కూడా గుడి దగ్గర ఉండిపోయారనమాట. అందుకే మీకు దారి పొడగాకి ఎవ్వరూ లేరనమాట, ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి స్టార్టింగే కోలాటాలు అయితే స్టార్ట్ అయిపోయాయి చూసారా. ఇంకా ఊరేగింపుకైతే స్వామివారు బయలుదేరలేదండి, ఇంకా టైం ఉంది. రెడీ అవుతున్నారనమాట. అలంకరణ అంతా కూడా శ్రీరాముల వారి అలంకరణ అంతా రెడీ చేస్తున్నారు. ముందుగా అయితే మీకు ఇక్కడ కోలాటం చూపిస్తున్నాను చూడండి. కోలాటాలు చాలా చక్కగా ఆడతారండి, చాలా సందడిగా ఉంటాం కదా. కోలాటం ఎంతమందికి ఇష్టం చెప్పండి? నాకైతే ఆడుతూ ఉంటే చూస్తూ ఉండడం అంటే ఇష్టం అనమాట. నేనైతే ఆడను, కానీ చూడాలంటే ఇష్టపడతానండి. చాలా సందడిగా ఆడుతూ ఉంటారు వాళ్ళు. ఇదిగో చూసారా, ముందుకి వెనక్కి వెళ్తూ డ్యాన్స్ వేస్తూ కోలాటం ఆడతారు కొంతమంది ఇలా రౌండప్ చుట్టుకొని ఆడుతూ ఉంటారు. కొంతమంది ఇద్దరిద్దరుగా లైన్గా ఉండి ఆడతారు కదండి, అలా నడుస్తూ ఆడుతూ ఉంటారు. ఇదిగోండి వీళ్ళైతే ఇలా రౌండప్ చుట్టుకొని ఆడుతున్నారు చూడండి. అంటే స్వామివారు ఇంకా అలంకరణలో ఉండారు కదా, అందువల్ల ఇలా ఆడుతున్నారు. స్వామివారి ఊరేగింపు స్టార్ట్ అయిపోయిందంటే తర్వాత వీళ్ళు కూడా నడుస్తూ ఆడుతారనమాట. కోలాటం చాలా చక్కగా ఉంటుంది. భక్తులు చూసారా అండి ఎంతమంది ఉన్నారో. స్వామివారి అలంకరణ అయితే ఓ పక్క జరుగుతుంది. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా, చిన్నపిల్లలు భరతనాట్యం అయితే ఆడుతున్నారు చూడండి. చాలా బాగుంటుందండి. సాంగ్స్ కూడా చాలా చక్కగా పెట్టారనమాట. అవన్నీ వినిపిస్తే కాపీరైట్స్ అవి వస్తాయని చెప్పి నేను పెట్టలేదు. సౌండ్ మొత్తం మ్యూట్ చేసి నేనైతే వాయిస్ ఇస్తున్నాను. లేకుంటే కానీ మీకు ఇక్కడ సాంగ్స్ కూడా వినిపించేదాన్ని. ఇదిగోండి చాలా చక్కగా ఆడుతున్నారు పిల్లలైతే. ఓ పక్కన రామనామం అయితే జరుగుతూ ఉందన్నమాట. చాలా బాగుంటుంది. దగ్గరలో ఉండి ఇంకా ఈ గుడి గురించి తెలియని వారు ఉంటే కానీ, ఈ వీడియో కానీ చూస్తుంటే కానీ తప్పకుండా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. రోజు కూడా ఏదో ఒక పూజలు అయితే చేస్తూ ఉంటారనమాట అక్కడ. ఇదిగోండి స్వామివారి అలంకరణ పూర్తయిపోయింది. స్వామివారు హారతులు తీసుకుంటున్నారు చూడండి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ. రామ రామ జయ సీతారామ రామ రామ జయ రాజా రామ. స్వామివారి చక్కగా హారతులు అయితే తీసుకుంటున్నారు. అక్కడ చుట్టుపక్కల ఇళ్ళలో ఉంటారు కదండి, అందరూ కూడా స్వామివారి ఊరేగింపు స్టార్ట్ అవ్వకముందే హారతులు ఇస్తున్నారనమాట. అక్కడే ఉన్న పూజారి దగ్గర హారతి పళ్ళం ఇచ్చి ఊరేగింపు అంతా చేస్తున్నారు. హారతి అయిపోయాక స్వామివారు అయితే ఊరేగింపుకి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇక ఇక్కడి నుంచి అయితే పక్కనున్న వీధుల్లోకంతా కూడా స్వామివారు ఊరేగింపు కోసం వెళ్తూ ఉంటారండి. అలాగే ఇక స్వామి ఇలా ఊరేగింపు అవుతూ ఉండంగానే కోలాటాలు, ఇందాక చూపించిన పిల్లలు భరతనాటకాలు లాంటివి వేస్తూ చాలా సందడిగా అయితే ఊరేగింపు అయితే చాలా గ్రాండ్గా జరుగుతుందండి. చూడండి, మీరు ఇది చూస్తూ ఉండండి. నేను ఒక్క 2 లైన్లు స్వామి కోసం ఒక చిన్న కీర్తన పాడాలనుకుంటున్నానండి. గొంతు బాగాలేకపోతే మాత్రం ఎవరు ఏమీ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. రామ 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 నీలి మేఘశ్యామ రామ 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 నీలి మేఘశ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ రామ 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 నీలి మేఘశ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. మా మనసు విరబోసి ప్రతి సుమగానము నీవేలి కరుణించి కురిపించి నీ ప్రతి దీవెన మాకేలి నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేళ రామ 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 నీలి మేఘశ్యామ
రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. ఇదే అండి కీర్తన. నేనైతే వినిపించాలనుకున్నాను. ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే కానీ క్షమించండి. నాకు స్వామివారికి అలా పాడాలనుకున్నాను, పాడాను. కొంచెం హెల్త్ సరిలేదు కదండి, అందుకే గొంతు అలా ఉందన్నమాట. లేకుంటే ఇంకొంచెం ఒక మాదిరిగా ఉండేదన్నమాట. మీరైతే స్వామి ఊరేగింపుని చూసి తరించారు కదండి, అలాగే స్వామి దర్శనం కూడా చేసుకున్నారు కదా. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేనైతే మనస్ఫూర్తిగా నాకు తోచినంతలో స్వామివారికి ఇంట్లో పూజ చేసుకొని తర్వాత ఇంటికి దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ అంటే రాములవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళైతే పూజ కూడా చేసుకున్నానమాట. స్వామిని కూడా మనస్ఫూర్తిగా దర్శించుకున్నానండి. మీకు కూడా ఆ భాగ్యం కలిగిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే మన తిరుపతిలోని ఇంకా కొంతమందికి ఈ టెంపుల్ గురించి తెలియకపోతే కానీ వెళ్ళి దర్శించుకోండి, చాలా మంచి జరుగుతుంది. లీలామహల్ డౌన్లో టీచర్స్ కాలనీ అండి, 11th క్రాస్ అంటారనమాట. ఇక్కడైతే రాములవారి గుడి ఉంది. 3 years అయితే అవుతుందన్నమాట. గుడి ఏమో చిన్నదే కానీ ఆ గుడిలో చేసే ప్రతి పూజ కూడా మంచిగా చేస్తారండి. అభిషేకాలు లాంటివి, పూజలు ఇలాంటి స్పెషల్ డేస్లో అప్పుడైతే ఇంకా చాలా బాగా ఉత్సవాలు అనేటివి చేస్తూ ఉంటారు. అందరూ కూడా వెళ్ళి దర్శించుకోండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వారు చూస్తుంటే కానీ వాళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.